నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు చెరీస్ కుకింగ్. ఈరోజు మన వీడియోలో సేమియా సగ్గుబియ్యం పాయసం అండి. ఈ పాయసాన్ని చిక్కబడకుండా ఎలా కాయాలో నేను మీకు టిప్స్తో సహా చెప్పబోతున్నాను. కాబట్టి వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ చూపిస్తున్నట్టుగా నేను ఒక చిన్న బౌల్ తీసుకున్నానండి. చిన్న బౌల్ సగ్గుబియ్యం 1 కప్ తీసుకున్నాను. దీన్ని ఒక అరగంట నుంచి 1 గంట వరకు శుభ్రంగా వాష్ చేసుకొని నానబెట్టుకోవాలండి. అప్పుడే మనకి సగ్గుబియ్యం అనేది ఫాస్ట్గా ఉడుకుతుంది. ఈ విధంగా వాష్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకొని మనం నానబెట్టుకోవాలి. ఇప్పుడు వేరొక ప్యాన్ తీసుకొని అందులో మనం కొంచెం నెయ్యి అనేది యాడ్ చేసుకొని మనం డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకుందామండి. మనకి ఏ కావాలంటే అవి వేసుకోవచ్చు. ఎండు కొబ్బరి ముక్కలు, జీడిపప్పు, కిస్మిస్, ఇట్లా మీకు ఏది ఇష్టమైతే అవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇందులో. ఇప్పుడు కొంచెం జీడిపప్పు అనేవి వేసాం కదా, ఇవి ఫ్రై అయిపోయినాయి. ఇవి పక్కన పెట్టేసుకొని మనం కిస్మిస్ కూడా ఫ్రై చేసేసుకుందాము. ఈ విధంగా కిస్మిస్ కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందాక నేను తీసుకున్న కప్తోనే 2 కప్స్ సేమియా తీసుకుంటున్నానండి. అంటే డబుల్ క్వాంటిటీ అన్నమాట. ఈ విధంగా మీరు ఏ కప్తో అయితే సగ్గుబియ్యం తీసుకుంటారో అదే కప్తో డబుల్ క్వాంటిటీ సేమియా తీసుకుంటే పాయసం అనేది పర్ఫెక్ట్గా ఉంటుందండి. చిన్న మంట మీదే ఫ్రై చేసుకోవాలి, పెద్ద మంట పెట్టేయకూడదు, ఎందుకంటే ఫాస్ట్గా ఫ్రై అయిపోతాయి. ఈ కలర్ వచ్చిన తర్వాత మనం పక్కన పెట్టేసుకొని వేరొక బౌల్ తీసుకుందాము. వేరొక బౌల్లో మనం వాటర్, ఈ 2 ఉడకడానికి ఎంత వాటర్ అయితే కావాలో అంత వాటర్ అనేది యాడ్ చేసుకోవచ్చు మనం. ఇక్కడ నేను పావుసేరు గ్లాస్తో 1.5 గ్లాస్ యాడ్ చేసుకున్నానండి. ఇవి మరిగించుకోవాలి. ఈ విధంగా మరిగిన తర్వాత మనం ఇందాక నానబెట్టుకున్న సగ్గుబియ్యం ఉన్నాయి కదా, అవి వేసుకుందాము. సగ్గుబియ్యం అనేది చిన్న మంట పెట్టే ఉడికించుకోవాలండి. పెద్ద మంట పెట్టేస్తే అవి ఎక్కువగా థిక్నెస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మీడియం టు లో మంట మీద పెట్టుకుంటే మనకి పర్ఫెక్ట్గా కుక్ అవుతాయి. ఈ విధంగా తిప్పుకుంటూ కుక్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, మనకి సగ్గుబియ్యం అనేది ఉడికిపోయినాయి. ఇందాక ఫ్రై చేసుకున్న సేమియా ఉంది కదా, అది కూడా యాడ్ చేసేసుకుందాం. ఇప్పుడు సేమియాకి ఎక్కువ టైం పట్టదండి, 2 to 3 minutes వరకే సరిపోతుంది. ఈ విధంగా కొంచెం కుక్ అయిందో లేదో చూడాలంటే ఒక సేమియా పట్టుకొని బ్రేక్ చేస్తే అది బ్రేక్ అయిపోతుంది మధ్యలోకి. ఆ టైంలోనే మనం బెల్లం అనేది వేసుకోవాలండి, లేదంటే కనుక గట్టిగా ఉంటుంది సేమియా ఉడకకుండా వేసేస్తే. ఇందాక ఏ కప్ అయితే చూపించానో నేను అదే కప్తో 4 కప్స్ బెల్లం తీసుకున్నానండి. 4 కప్స్ బెల్లం తీసుకున్నాను. సేమ్ ఇలాగే మీరు ఏ కప్ అయితే యూస్ చేస్తారో ఆ కప్తోనే మెజర్మెంట్స్ తీసుకుంటే పాయసం అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. బెల్లం వేసిన తర్వాత సిమ్లో పెట్టేసి స్లోగా మెల్ట్ చేసుకోవాలి, లేదంటే పాకం వచ్చేస్తుందండి. ఈ విధంగా మెల్ట్ అవుతున్నప్పుడు మనం కొంచెం ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకుందాము. ఈ విధంగా ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత మనం పాలు అనేవి కలుపుకోవాలండి. పాలు అనేవి నేను ఇక్కడ 6 కప్స్ తీసుకున్నాను. అంటే అటు పలచగాను కాకుండా పాయసం, ఇటు తిక్కుగాను కాకుండా మీడియంగా ఉండడానికి నేను 6 కప్స్ తీసుకున్నాను. మీకు ఇంకొంచెం పలచగా కావాలంటే 8 కప్స్ తీసుకోవచ్చు. లేదు తిక్కుగా కావాలి అంటే కనుక 4 కప్స్ అయితే సరిపోతుంది. పాలు పోయగానే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు అండి, ఎందుకంటే మనం ఇక్కడ వేడి పాలు పోస్తున్నాం కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. లేదంటే పాయసం దించేసిన తర్వాత మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు పాలు అనేవి యాడ్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఈ విధంగా 2 minutes కుక్ చేసుకున్న తర్వాత మనం స్టవ్ మీద నుంచి దించేసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ అనేవి గార్నిష్ చేసుకొని. పాలు వేడివే పోస్తున్నాం కాబట్టి స్టవ్ మీద మరిగించాల్సిన అవసరం లేదండి. మనం అది కట్టేసిన తర్వాత, స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత అయినా మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు పాలు అనేవి కూడా యూస్ పోసుకుంటే ఆ పాయసం అనేది థిక్గా కాకుండా చక్కగా మనకి ఏ కన్సిస్టెన్సీలో కావాలంటే ఆ కన్సిస్టెన్సీలో తినొచ్చు. సో ఫ్రెండ్స్, ఇది ఇవాళ మన వీడియో వచ్చేసి సేమియా సగ్గుబియ్యం పాయసం. మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.